రోజు ఏదో ఒక స్టోరీ చెప్పుకుంటూ ఉంటాం. జరిగిన సంఘటనలు చెప్పుకుంటూ ఉంటాం. ఇవాళ ఒక మంచి కథ చెప్తాను. జ్యోతిష్యుల మీద ఎక్కువ ఆధారపడుతుంటాం. వాళ్ళు చెప్పింది నమ్మి మనం భయపడుతూ ఉంటాం. వాళ్ళు చెప్పింది విని మనము అమ్మో ఏం జరుగుతుందో అని పెద్ద పెద్ద గొడవలు చేస్తూ ఇబ్బందికరంగా మారుతుంటాం. ఏమని అంటే జ్యోతిష్యుడు చెప్పాడు ఇంకేముంది జరిగిపోతుంది, జ్యోతిష్యం చెప్పాడు ఇంకేముంది అన్నీ జరుగుతాయి అని చెప్పి కంగారు పడతాం. అవునా? అలాంటిదే ఒక టాపిక్ చెప్తాయి వాళ్ళు మీకు అందరికీ. ఒక రాజ్యంలో ఒక జ్యోతిష్యుడు ఉన్నారు, చాలా పెద్ద సిద్ధాంతి. అందరూ రాజ్యంలోకి వచ్చి ఆయన దగ్గరే మొత్తం జ్యోతిష్యం అంతా చెప్పించుకుంటూ ఉంటారు. కొన్నాళ్ళకి పక్క గ్రామాల పక్క దేశాల రాజులు కూడా వచ్చి ఈ సిద్ధాంతి గారి దగ్గర, ఈ జ్యోతిష్యుడి దగ్గర జాతకం చెప్పించుకుంటుంటే అన్ని గ్రహాలు ఎలా కూడాయో, ఎంత పవర్ఫుల్గా జాతకం ఉంటుందో, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో, ఆఖరికి బ్రహ్మదేవుడు రాసిన రాతను కూడా నేను చెరిపి చెప్పగలను అనే స్థాయికి ఆయన వెళ్ళిపోయారు. అంటే నేను గనక జ్యోతిష్యం చెప్పాను అంటే ఇక దాంట్లోంచి ఎవరు తప్పించుకోలేరు, ఆ పవర్ఫుల్గా అలా ఉంటుంది జ్యోతిష్యం అని చెప్పి స్టేజ్కి వచ్చేసారు ఆయన. ఇలా కాలక్రమేణా ఆయన పెద్ద జ్యోతిష్యుడిగా ఉండిపోవడం, ఆ రాజ్యంలో ఆయనకి పెద్ద పలుకుబడి పేరు. ఆయన ఏం చెప్పాడు అంటే చీమ చుట్టుకుమనాలన్నా ఆయన చెప్పాల్సిందే జాతకం. చీమ చుట్టుకుమన్నా ఆయన దగ్గరికి వెళ్ళి జాతకం చెప్పించుకుంటే మనకి బాగుంటుంది, ఎలా ఉందో చెప్పేస్తారు అని చెప్పి అందరూ చెప్పించుకోవడం మొదలెట్టారు. రాజ్యంలో ఆయన చెప్పిందే ఫాలో అవుతూ ఉండేవాళ్ళు అందరూ. ఆ టైంలో ఆయన ఒకరోజు ఒక పొలం మార్గంలో వెళ్తుంటుంటే అక్కడికి బాగా ఎండగా అనిపించి ఒక చెట్టు కింద పడుకున్నారనమాట. ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఎవరైతే ఆ పొలం ఉన్న రైతు ఉన్నాడో అప్పుడు పెద్ద జ్యోతిషుడు మన పొలంలోకి వచ్చారు, మనకి చాలా ఆనందం, ఇట్లాంటి జ్యోతిష్యుడిని కలవడమే మనకి చాలా అరుదుగా ఉంటుంది, ఆయనకి ఏమన్నా సరే ఇవ్వాలి అని చెప్పి పెద్ద కుండతో మజ్జిగ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాడు. జ్యోతిష్యుడు ఎదురుకుండా ఆ రైతు కూడా కూర్చుంటాడు. కూర్చుంటే అప్పుడు ఆ రైతుని చూసి జ్యోతిష్యుడు అంటాడు, నువ్వు ఎంత మంచివాడివి, ఇంత ఎండలో ఇంత చల్లటి మజ్జిగ ఇచ్చావు, చాలా సంతోషం, నీ చేయి చూపించు, నీ జాతకం చూస్తాను అంటాడు. వెంటనే చేయి చూపిస్తాడు రైతు. చూస్తాడు, ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు జ్యోతిష్యుడు. ఇదేంటయ్యా బాబు, నిన్ను కలవడం ఎందుకు, నువ్వు నాకు మజ్జిగ ఇవ్వడం ఎందుకు, ఈ పరిస్థితి ఏంటి, ఇలా జరిగింది అంటే ఏమైంది గురువుగారు అని అడిగితే, నువ్వు వారం కంటే బతకువు, ఒక వారం రోజుల తర్వాత ఒక అర్ధరాత్రి శనివారం రాత్రి 12 గంటలప్పుడు నిన్ను నీ ఇంటి పెరట్ లోపల బాగుంది కదా, అక్కడ ఒక తాచుపాము వచ్చి నిన్ను కాటేస్తుంది, నువ్వు చచ్చిపోతావు 12 తర్వాత అని చెప్పి నీ గ్రహాలు నీ జాతకం చెప్తుందయ్యా అనగానే రైతు కృంగిపోయి కింద కూలబడిపోతాడు. ఇదేంటి ఇలా జరిగింది, నేనేంటి వారంలో చనిపోవడం ఏంటి అని చెప్పి రైతు చాలా బాధపడతాడు. అప్పుడు ఆయన వెళ్ళిపోతారు, సిద్ధాంతి గారు ఎవరైతే జ్యోతిషుడు ఉన్నాడో. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రైతు ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటాడు, ఈ రోజు నుంచి మనం ఎవరితోనూ గొడవ పడద్దు, అంతా ప్రశాంతంగా ఉండాలి, అంతా మంచిగా ఉండాలి, ఎవరికి ఏ కష్టం అని తెలుసుకుని మనం సహాయం చేయాలి అని చెప్పి నిర్ణయించుకుని తన దగ్గర ఉన్న ధాన్యము ధనము అన్నీ ఎవరెవరికి ఏమేమి లేవు, ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకుని ఇంకా నేను చచ్చిపోయిన తర్వాత ఈ ఆస్తి డబ్బు ధనము అదంతా ఎవరో పంచుకోవడం దేనికి, నేను ఉండంగానే అందరికీ పనిచేసేద్దాం అని చెప్పి కనుక్కుని ఒక్కొక్కరికి పిలిచి, ఇగో నేను ఇంకా వారంలో చనిపోతాను, సిద్ధాంతి గారు జ్యోతిష్యం చెప్పారు, అందుకని మీరందరూ కలిసి ఈ డబ్బు బంగారం అన్నీ ఎవరెవరికి ఇబ్బందో పంచుదామని చెప్పి వచ్చానని చెప్పి అందరికీ పనిచేస్తాడు. ఆ శనివారం రానే వచ్చింది. రానే వచ్చేసరికి రాత్రి 12 అయ్యేసరికి ఇతనే వెళ్ళి చక్కగా స్నానం గీనం చేసి చక్కగా జపం చేసుకుంటూ ఆ పెరట్లో బావి దగ్గర కూర్చుంటాడు. ఎక్కడి నుంచో పెద్ద బొస్సులు కొట్టుకుంటూ నాగపాము బయటకు వచ్చింది. పాము ఇక అనుకున్నాడు రైతు, అయిపోయింది, సిద్ధాంతి గారు చెప్పారు, పాము వచ్చింది, ఇంకా 10 నిమిషాల్లో చచ్చిపోబోతున్నాను, అయినా ఇప్పుడు తృప్తిగా ఉంది, నాకు తెలియకుండా చచ్చిపోతే కనుక ఇవన్నీ నేను చేయలేకపోయేవాడిని మంచి పనులు, ఇప్పుడు నాకు ప్రశాంతత తృప్తి అన్నీ మిగిలాయి, అందరికీ అన్నీ ఇచ్చేసాను, నేను భూమి మీదకి వచ్చినందుకు ఎవరికి ఏ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతున్నాను, ఇంకెంతకంటే ఏం కావాలి ఏ మనిషికైనా. అందరూ ఏంటంటే తెలియక కోపాలు తాపాలు ఆవేశాలు గొడవలు అన్నిట్లో దూరి ఇంకా ఏదో కావాలనే ఆస్తులన్నీ కౌగులించి కూర్చుంటుంటారు,
నాకు అలాంటి బాధ ఏమీ లేకుండా అన్నీ పని చేశాను. శుభ్రంగా చచ్చిపోయినా నన్ను అడిగేవాడు లేడు, హాయిగా అని చెప్పి పాము వస్తుంటే శుభ్రంగా ఎదురుకుండా కూర్చున్నట్ట. ఆ పాము వచ్చింది, ఈయన కాళ్ళ దగ్గరికి వచ్చి పడుకుని 1 నిమిషంలో ఇతను కళ్ళు మూసుకున్నాడు, ఇంకా ఏమిది కాటేస్తుంది కదా అని. 10 నిమిషాల తర్వాత ఒక కుండ దగ్గరికి వెళ్ళి గట్టిగా దాన్ని కాటేస్తుందిట, పెద్ద బొసగొడుతూ. తీరా చూస్తే కుండ పగిలిపోయి దాంట్లో ఉన్న బోల్డ్ బంగారు నాణాలన్నీ ఇతని పాదాల దగ్గరికి వచ్చి పడతాయట. ఎవరైతే రైతున్నాడో ఆశ్చర్యపోతట, ఇదేంటి పాము వచ్చింది, నన్ను కాటేయలేదు, ఎక్కడ నేను బాగానే ఉన్నాను, ఆ కుండను కాటేసింది ఏంటి, ఆ నాణ్యాలన్నీ నా దగ్గరికి వచ్చి పడ్డాయి కుప్పలాగా, ఇదేంటి అని చెప్పి అనుకుని ఇంకా వస్తుంది కూర్చుంటే తెల్లారిపోయింది. అప్పుడు ఊరంతా ఈ రైతు చనిపోలేదు, ఈ జ్యోతిష్యుడు చెప్పిన జాతక ప్రకారం ఆ రైతు చనిపోతాడని ఊర్లో అందరికీ తెలుసు, కానీ జ్యోతిష్యం తప్పింది, రైతు చనిపోలేదని ఊరంతా గొప్ప మనంగానే ఎట్లయితే ఆ జ్యోతిష్యుడికి కూడా తెలుస్తుంది. జ్యోతిష్యుడు చాలా ఆశ్చర్యపోయి చాలా బాధతో చూస్తుంటట, ఇదేంటి నా జాతకం తప్పడం ఏంటి, వాడు చనిపోతాడని చెప్పాను కదా, బతికున్నాడు ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుని ఆయన కూడా అందరితో పాటు ఆయన ఇంటికి వస్తాట. ఆ కుండ మీద పాము గుర్తులు, పాము బుసగొట్టి వెళ్ళింది అన్నీ కనపడతాయి అతనికి. అప్పుడు తీరా ఏంటి అంటే కర్మఫలం ఒకటి ఉంటుంది, మనం చేసుకున్న కర్మ వల్లే మనకు అన్నీ జరుగుతూ ఉంటాయని ఇది మనం తెలుసుకున్నప్పుడే మనుషులు బాగుంటారని నా ఉద్దేశం, చెప్పిన ఉద్దేశం కూడా అదే. మనకి తెలిసి తెలియక చేసే తప్పులకి మనం ఏం చేయలేం, కానీ కావాలని తెలిసి ఎదుటివాడిని ఇబ్బంది పెట్టి ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకుంటే కనుక కంపల్సరీగా శిక్ష మనకే పడుతుంది. ఎదుటివాడి నాశనానికి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే నాశనం అవరు, మనమే నాశనం అవుతాం అది కనుక చేస్తే. అందుకని అతను ఏం చేశాడు, ఊర్లో ఉన్నదంతా డబ్బు బంగారం అంతా పేద ప్రజలకు పంచిపెట్టి తను శుభ్రంగా కర్మఫలాన్ని వదిలించేసుకున్నాడు. అంతకుముందు ఏదైనా కర్మలు కానీ ఏదైనా తెలిసి తెలియక చేసినవన్నీ దానాల ద్వారా వాళ్ళ బాబు తదాస్తు దేవతలు ఉంటారని చెప్తారు కదా, ఇందుకే నువ్వు నిండు ఆయుష్తో ఉండు బాబు, పూర్ణాయుష్గా ఉండు, తదాస్తు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అతన్ని దీవించారు. ఎవరైనా మనం ఇంట్లో కూర్చుంటాం, ఓ సృష్టిగా అన్ని బిర్యానీలు తెప్పించుకు తింటాం, ఎవడన్నా మన ఇంటికి వచ్చి దీవిస్తాడా, ఎవరు దీవించరు. అదే మంచి కడుపు నిండి ఎవరికైనా భోజనం పెట్టండి, బాబు నువ్వు 100 కాలాల పాటు చల్లగా ఉండాలి, నీ కుటుంబం బాగుండాలి, నువ్వు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మంచి వృద్ధిలోకి రావాలి, ఇలా 10 మందిని చూసుకోవాలి బాబు అని దీవిస్తారు. అట్లాంటి దీవినే అతను కోరుకున్నాడు, దానివల్లే అతను తప్పించుకోగలిగాడు. తన ఏదైతే ప్రమాదం ఉందో గండం ఉందో అది తప్పించుకోగలిగాడు. అందుకని ఈ కథలో నీతి ఏంటి అంటే ఉన్నదంతా దాన ధర్మాలు చేయమని చెప్పను, కానీ మనకున్న దాంట్లో ఎప్పుడైనా సరే దాన ధర్మాలు చేసుకుంటూ పోతుంటేనే అది ఎవరికి ఇస్తేనే, మళ్ళీ బంధువులకు పెడితే రాదండి, అలాంటి ఎవరు దీవించరు. నువ్వు సుఖంగా ఉండు, నువ్వు శాంతంగా ఉండు, నువ్వు ఆయుష్తో ఉండని ఎవడు దీవించడు. ముక్కు మొహం తెలియని వాళ్ళు, నిజంగా పేదవాళ్ళు, నిజంగా ఆ డబ్బు ఆ టైంకి వాళ్ళకి అవసరం అవుతుంది అనుకున్న వాళ్ళు, నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏంటిది ప్రాణాపాయ స్థితిలో ఒక మజ్జిగ ప్యాకెట్ ఒక పాల ప్యాకెట్ కోసం కూడా ఎదురు చూసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎన్నో క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర విసిగి వేసారిపోయి ఇబ్బంది పడుతూ పాపం ఎవరన్నా ముద్ద పెట్టినా కూడా తినలేని పరిస్థితులు ఉంటే వాళ్ళ పక్కన కూర్చుని మంచిగా భోజనం పెట్టడం తెలుసా. ఒకరోజు మా పెద్ద బాబుకి డిహైడ్రేషన్ అయ్యి, అంటే ఒక ఫుడ్ పాయిజన్ అయితే ఒక అపోలో హాస్పిటల్లో చేర్పిస్తే వాడు ఐసీయూలో ఉన్నాడు. నేను మన హోంగార్డులు అందరూ ఒక లైన్లో అక్కడ కూర్చున్నాం. ఒక అమ్మాయి వచ్చి చాలా పెద్దగా ఏడుస్తుంది, ఏడ్చి గోల్ చేస్తుంది. ఏంటి అంటే ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది, అటు అత్తయ్యపు వాళ్ళు కానీ ఇటు అమ్మాయిపు వాళ్ళు కానీ రాలేదు. భర్త వీళ్ళ గొడవలకి హార్పిక్ తాగేసి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. చేతిలో రూపాయి లేదు, హాస్పిటల్ బిల్లు కట్టమంటున్నారు. కానీ అమ్మాయి అప్పుడు ఏం చేయాలి, ఏం చెందాలి, ఈ మందులు ఇచ్చారు ఇవి కొనుక్కు రావాలి అంటే నేను వెంటనే ఉండి మందులు స్లిప్ తీసుకో, మా వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు మందులు కొనుక్కో, ఇంకా నీకు ఏ అవసరమైనా మన ఆఫీస్ దగ్గరికి రా, లేకపోతే వాళ్ళకి చెప్పు, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకో, నీకు మా వాళ్ళు అందుబాటులో ఉంటారు, నువ్వు ఈ బిల్లు పెట్టుకోలేవు కాబట్టి ఇక్కడి నుంచి తరలించి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, అక్కడ డాక్టర్ల గారికి ఫోన్ చేసి చెప్తాము, శుభ్రంగా వైద్యం చేయించుకో అని చెప్పాం.
అతను 15 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి కోలుకుని చక్కగా ఇంటికి వెళ్ళారు. అతను ఉద్యోగం కూడా రిలయన్స్ దాంట్లో జాబ్ చేస్తున్నాడు, రాజమండ్రి. అది పరిస్థితి. అందుకని మనకి తెలియకుండానే మన దగ్గరికి ఒకళ్ళు వచ్చినప్పుడు ఇంత హాస్పిటల్ బిల్లు మనం కట్టలేం కదా, మనం ఏం చేయలేం కదా, మనకేం అవ్వదు అంటే ఒక్కరోజు మందులుకి అయ్యే ఖర్చు పెట్టుకోవచ్చు, వాళ్ళకి సలహా ఇవ్వచ్చు, వాళ్ళకి ఏం చేయాలో తెలుసు. మన వాళ్ళు వచ్చి చక్కగా 4 రకాల టిఫిన్లు తెప్పించాను, కూర్చోమ్మను తినన్నాను, కొబ్బరి నీళ్ళు బాటిల్ తెచ్చిచ్చారు, తాగింది తింది చక్కగా హాస్పిటల్లో కింద ఉంది. నేను ఆ నైట్ అంతా 12 దాకా ఉండి వచ్చేసాను. అమ్మాయి నా పక్కనే కూర్చుంది, పాపం చాలాసేపు ఏడ్చింది. ఇది పరిస్థితి. అందుకని ఇలాంటి వాళ్ళకి సహాయాలు చేస్తూ ఉంటే మనకేమన్నా మనకి తెలియకుండా చేసినవి ఏమన్నా ఉన్నా పోతూ ఉంటాయని చెప్పి కథలో నీతి అర్థమైందా? అందుకని మనం ఎప్పుడైనా సరే మన కర్మఫలాలు పోగొట్టుకోవాలంటే జ్యోతిషులు చెప్పిందే నిజమైపోతుందని బాధపడుతూ దానికి రెమెడీలు చేసుకుంటూ లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హోమాలు పెట్టి లేదు అంటే ఒక రోజంతా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో చేసేసి చేయకండి. గుడి దగ్గరికి వెళ్ళండి, దేవుణ్ణి నమ్ముకోండి, సుబ్రహ్మణ్యానికి పాలు పోసుకోండి, మంచిగా శివుడికి అభిషేకం చేసుకోండి. మంచిగా ధనప్రాప్తి కలగాలి అంటే చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయండి శివాలయంలో. ఇంకా అంతే. మీకు బయటి వాళ్ళకి ఎంత పంచాలో అంత మనసు ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, 2 ఇస్తాడు ఆయన. అర్థమైందా? చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయండి, పాలతో సుబ్రహ్మణ్యం అభిషేకం చేసుకోండి, సుబ్రహ్మణ్యానికి పాలు పోయండి, చెట్ల కింద చక్కగా సుబ్రహ్మణ్యం ఉంటాడు, నవగ్రహాల చుట్టూ తిరగండి, డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి. ఉన్నదేదన్నా ఉంటే పేదవాళ్ళకి పంచిపెట్టండి. ఉంటే ఉంటాం, పోతే పోతాం, తర్వాత సంగతి. ముందు హాయిగా ఉంటాం. ఏమంటారు?